కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వైసీపీ హయాంలో శ్రీవారి పరకామణి కేసు బలహీనపరచడంలో కుట్రదారులైన పోలీసు అధికారులు ఎవరు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. నిందితుడు రవికుమార్ మరికొంతమందితో అప్పట్లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారనేది సిఐడి నివేదికలో వెల్లడైంది. ఈ కేసును బలహీనపరచడంలో కుట్రదారులైన పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆ పోలీసు అధికారులు ఎవరనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. శ్రీవారి పరకామణిలో చోరీ జరిగిన సమయంలో తిరుమల 1 టౌన్ సీఐగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నేర తీవ్రత తగ్గించేలా సెక్షన్లు పెట్టించి ఎఫ్ఐఆర్లోనూ కనీస వివరాలు పొందుపరచకుండా కేసు నమోదు చేయించారనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. దర్యాప్తును ముందుకు సాగనివ్వలేదని, ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకునేలా చేయటంలో సీఐ జగన్మోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, ఫిర్యాదుదారుపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపణలున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నిందితుడు రవికుమార్ ను నాటి తిరుపతి 2 టౌన్ సీఐ చంద్రశేఖర్ విచారించారు. ఆయన ఆస్తుల వివరాలు పరిశీలించారు. నిందితుడి నుంచి రికవరీ చేసిన నగదు విషయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే చంద్రశేఖర్ చేశారనే ఆరోపణలున్నాయి. పరకామణిలో చోరీపై అప్పటి తిరుమల 1 టౌన్ ఎస్ఐ రామలక్ష్మిరెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడు రవికుమార్ ను అరెస్టు చేయకుండా 41A నోటీసులిచ్చి సరిపెట్టేశారు. తర్వాత కొందరి ఒత్తిళ్లకు తలొగ్గి కేసు రాజీ చేయించారనే ఆరోపణలున్నాయి. ప్రధాన నిందితుడు, అతని కుటుంబ సభ్యులతో రామలక్ష్మిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నట్లు సిఐడి ఇప్పటికే గుర్తించింది. పరకామణిలో చోరీ తర్వాత కేసు రాజీ అంతా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సివిఎస్ఓగా ఉన్నప్పుడే జరిగింది. ఈ కేసులో సిఐడి ఆయన్ను ఇటీవల విచారించింది. తమకు తెలియకుండానే ఏవిఎస్ఓ స్థాయి అధికారి రాజీ చేసుకోగలరా? లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకునేలా అప్పటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ పై ఒత్తిడి తీసుకొచ్చారా? ఎవరి ఆదేశాల మేరకు ఒత్తిడి తెచ్చారు? పరకామణిలో చోరీ జరిగిన రోజు విధుల్లో ఉన్నదెవరు? వారిలో ఎంతమందిని విచారించారు? విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఏం తేల్చారు? మీ దర్యాప్తులో ఏం తేలింది? నిందితుడికి ఎన్ని ఆస్తులున్నాయి? కేసు ఎలా అంత త్వరగా మూసివేయగలిగారు అని సిఐడి నరసింహ కిషోర్ ను ఆరా తీసింది. చోరీ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా చేయటంలోనూ, తర్వాత కేసు రాజీలోనూ అప్పటి తిరుపతి ఎస్పీ, ప్రస్తుత సిఐడి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. కొందరు ముఖ్య నాయకుల ఆదేశాలతో ఆయనే తెర వెనుక చక్రం తిప్పారనే ఫిర్యాదులున్నాయి.